చూసేటప్పుడు హెడ్ ఫోన్స్తో వింటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్మాజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం సికింద్రాబాద్ వచ్చేసాం. రాజమండ్రి నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ వచ్చాం అనమాట. సికింద్రాబాదు స్టేషన్ బయట ఉన్న బజార్ ఇది. అనుకోకుండా ఒక చిన్న పని మీద సికింద్రాబాద్ ఒక రోజు కోసం రావాల్సి వచ్చింది. సో దిగిన వెంటనే ఆ పని చూసేసుకుని మళ్ళీ ఈవినింగ్ ట్రైన్కి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా కొద్దిగా 1 అవర్ టైం గ్యాప్ వచ్చింది. సరే ఏం చేయాలా అని చెప్పి అనుకున్నాం అనమాట. అనుకుని సరే ఈ మార్కెట్ ఏదో బాగుందని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు చూసానుకోండి, బట్ మన ఛానల్లో వీడియోలో ఎప్పుడు పెట్టలేదు కదా. ఈ మార్కెట్లో ఉన్నది వీడియో తీసి పెడితే మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారనే ఉద్దేశంతో ఇలాగా వీడియో తీయడం జరిగింది. వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే మీరందరూ ఆల్రెడీ ఈ మార్కెట్ ఇంతకుముందు చూసి ఉండొచ్చు. జస్ట్ ఈ కోవిడ్ డేస్లో మీరు చాలామంది మనం ఎవరో బయటికి వెళ్ళట్లేదు కదా. సో ఇప్పుడు అక్కడ సికింద్రాబాద్ బజార్లో మనం ఉన్నట్టయితే ఎలా ఉంది నిజంగా. బజార్లోకి వెళ్ళి చూడడం వేరు, ఇంట్లో కూర్చుని బజార్ని మన దగ్గర తెచ్చుకొని మన కళ్ళ ముందు ఇంట్లో కంఫర్ట్గా చూడడం వేరు. ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ గోల్డెన్ డేస్ టైంలో ఇలా ఇదే బజార్లో వెళ్ళి ఉండొచ్చు, ఈ షాప్లోనే అదిగో ఎల్లో కలర్ డ్రెస్ కొని ఉండొచ్చు. అలా అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. వన్స్ ఇలా వీడియో ఇంట్లో కంఫర్టబుల్ పొజిషన్లో హ్యాపీగా కూర్చొని చూస్తూ ఉంటే ఆ ఉద్దేశంతో జస్ట్ షూట్ చేసి, ఇది చూసిన లోకల్ వాళ్ళు కూడా కొంతమంది, మేము ఇంతకుముందు గుడి పెట్టాం కదండి, ఇది కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి, అది పెట్టిన తర్వాత కొంతమంది అయితే వెళ్ళి ఆ గుడి దర్శనం చేసుకుని వచ్చారు. సో చూద్దాం, ఇప్పుడు ఈ మార్కెట్ పెట్టాం కదా, సబ్స్క్రైబర్స్లో ఎంతమంది మళ్ళీ బజార్కి వెళ్ళి అలాగే విజిట్ చేసి వస్తారు. కనీసం ఒక్కలైనా విజిట్ చేసి వస్తారేమో. అయినా అక్కడ దాకా కాదులేండి, జస్ట్ బజార్ అంటే ఖచ్చితంగా అందరికి ఇష్టం ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది. సో ఇది ఈ వారం వీడియో. అండ్ మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, రాబోయే శనివారం మన ఛానల్లో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చిలుకూరు బాలాజీ మందిర్ దర్శనం చేసుకున్నాను. అక్కడ ఏంటంటే 11 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉన్నారు, 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉన్నారు. దాని గురించి కూడా నేను వీడియో తీసాను. అది కూడా మీకు ఆ గుడి డీటెయిల్స్ అన్నీ నేను శనివారం పెట్టబోయే వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అప్పటిదాకా అయితే సెలవు ఫ్రెండ్స్. ఈ వీడియో మటుకు ఇంకా కంటిన్యూ అవుతుంది. వీడియోని ఫుల్గా చూసి ఆ సికింద్రాబాద్ స్టేషన్ బయట ఉన్న బజార్ని ఫుల్గా అక్కడ దొరికే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ప్రజెంట్ చూసి ఎంజాయ్ చేయండి. వీడియోని మటుకు చివరన లైక్ చేసి ఫుల్గా చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్ ఇంకా కాస్త ఎదుగుతుంది. థ్యాంక్ యూ. అలాగే మీకు ఎలా కావాలి, లేకపోతే కంటెంట్ ఎలా ఉంది ఏంటనేది కొద్దిగా ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నా ఈమెయిల్ కూడా ఇచ్చాం, sharmajisfamilychannel@gmail.com అని ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. అందులో మీరు డైరెక్ట్గా మీరు పంపించిన మెయిల్స్ మాకు అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి.
break